ఇది వచ్చేసి రెడీమేడ్ లెహెంగా అంటే హాఫ్ శారీకి లెహెంగా వస్తుంది కదా, అది మనం కరెక్ట్గా ఏ విధంగా సెట్ చేయాలో అనేది వీడియోలో అయితే నేర్చేసుకోండి. డౌట్స్ అయితే కొన్ని ఉంటాయి, మనకి కొత్తగా నేర్చుకున్నా కానీ పాతగా కుడుతున్న వాళ్ళకి డౌట్ అయితే ఉంటాయి. కొందరైతే ఈ లెహెంగా కూడా కుట్టలేకుండా అనమాట, ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు కూడా ఉంటారు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఫస్ట్ మనం పెద్ద కుట్టు తీసేసి ఇలాగ పట్టు అనేది విప్పేసాలి. దీనికి వచ్చేసి కస్టమరు పొడవు అనేది తక్కువ ఉందనమాట, అంటే ఆమె పొడవు అనేది చాలా తక్కువ ఉంది. ఇది వచ్చేసి లెహెంగా వచ్చేసి పొడవు చాలా ఎక్కువైపోయింది, అలాగే నడుము కూడా లూజ్ అనేది ఎక్కువ ఉందనమాట. మనం ఎలా సెట్ చేయాలో చూపిస్తాం చూడండి. పట్టి విప్పేస్తాం కదా, పట్టికి 2 ఇంచులు అయితే ఉందనమాట, అది పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగ కొలుచుకున్నాం కదా, ఓకేనా. మనం కట్ చేసుకోవాలి అవసరం లేదు, పట్టి వచ్చేసి ఆల్రెడీ ఉంది కదా. పొడవు వచ్చేసి 30 ఇంచులు అనమాట. ఈ విధంగా పొడవుని అలాగా 30 ఇంచులు అయితే ఒక ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అయితే పెట్టేసుకోవాలి ఖర్చు కోసం మనం, ఓకేనా. ఇలాగ డైరెక్ట్గా అయితే ఇలాగే కట్ చేయకండి, వెడల్పు మీద ఇలా ఫోల్డింగ్ చేయండి, డబల్ ఫోల్డింగ్, ఓకేనా. వీళ్ళు చూస్తుంది కదా, ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసి మనము మార్చేసేసుకోవాలి, ఓకేనా. మనం కొలుచుకున్నాం కదా 30 ఇంచులు అనేది ప్లస్ 31 అనమాట, 1 ఇంచ్ అనేది మనం ఎక్కువ పెంచేస్తాం కదా, మార్చేసుకొని స్ట్రైట్ కదా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుంటే ఇటు సైడ్ అటు సైడ్ మనకి ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే రావు అనమాట, ఓకేనా. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇలాగైతే నీట్గా వస్తుంది అనమాట మనకి, చూసారు కదా. ఇప్పుడు మనం నడుముని కొలుచుకోవాలి, నడుము ఎంత ఉందనేసి, ఓకేనా. టేప్ తీసేసుకొని నడుము వచ్చేసి 30 ఇంచులు అవుతుంది. 30 ఇంచుల సగం ఎంత 15 ఇంచులు. 15 ఇంచులకి ప్లస్ ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేయండి, ఎందుకంటే 16 ఇంచులు అనమాట, ఓకేనా. 16 ఇంచుల దగ్గర అయితే మనం మార్చేసుకోవాలి. ఈ విధంగా మార్చేసుకొని ఇక్కడ మనం కొంచెం క్రాస్గా ఇలాగ మార్చేసుకోవాలి. వీడియోలు చూపిస్తుంది కదా, ఇలాగైతే మార్చేసుకోవాలి అనమాట. మార్చాక తీసేసుకొని వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండవర్ చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది, ఓకేనా. ఇప్పుడు మార్చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో, ఓకేనా. టిప్స్ కూడా ఉంటాయి, ఓకేనా, మన ఛానల్లో, ఓకేనా. టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉంటాయి, ఈజీ మెథడ్లో ఉంటుంది కటింగ్ స్టిచ్చింగ్, చూసారు కదా. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అయితే నేర్చేసుకున్న కదా, స్టిచ్చింగ్లకి వెళ్ళేద్దాం, ఓకేనా. ఫస్ట్ అయితే మనం లైనింగ్ తీసేసుకోవాలి. లైనింగ్ ఒక ఫోల్డింగ్ చేసి లోపల వైపు కుట్ట అనేది వేసేస్తుంటారు కదా, దాంట్లో రెడీమేడ్ దాంట్లో మనం ఇప్పుడు పట్టి అనేది కుట్టాలి, నీట్గా ఉండాలి కదా. 2 సార్లు ఫోల్డింగ్ అనేది కుట్టాలి, పట్టిలాగా కుట్టాలన్నమాట. చిన్న కుట్టు పెట్టేసుకోండి, 3-4 మధ్యలో అయితే చిన్న కుట్టు అయితే పడుతుంది అనమాట. ఇలాగైతే కుడుతూ రావాలి, ఓకేనా. ఇలాగ పోగుల్లాగా లేసింది అనుకోండి, సైడ్గా పీసుల్లాగా ఇలా కట్ చేసేయండి, ఓకేనా. ఇలా కట్ చేసిన తర్వాత కింది వైపు కొంచెం చూసారా జాయింట్ ఉంది కదా, జాయింట్ కూడా కట్ చేసేయండి. కొంచెం ఎక్కువ కనిపిస్తుంది క్లాత్, ఇలాగా కట్ చేసేయాలి, ఓకేనా. వీడియోలు చూపిస్తాను కదా, ఇలాగైతే కట్ చేసిన తర్వాత మనం ఫోల్డింగ్ చేసేసుకుంటూ కుడుతూ రావాలన్నమాట, ఓకేనా. ఇలాగ వీడియోలు చూపిస్తుంది కదా, ఇలా కుట్టిన తర్వాత థ్రెడ్ని కట్ చేసేయాలి, ఓకేనా. పట్టి అయితే కుట్టేస్తాం కదా, కింద ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసేసుకోవాలి, నెట్ క్లాత్, ఓకేనా. నెట్ క్లాత్ తీసేసుకొని ఇప్పుడు సీదా పెట్టేసుకోవాలి, సీదా మీద లైనింగ్ పెట్టేసుకోవాలి. మీకు డౌట్ వచ్చేసింది, ఏమబ్బా సీదా మీద లైనింగ్ పెడుతుంది, అసలు ఎలా కుడుతుంది అనేసి. రెడీమేడ్ డ్రెస్ అంటే రెడీమేడ్ లాగా కుట్టేసుకోవాలి కదా మనం, హాఫ్ సారీ చెప్తాను చూడండి. అది కూడా ఇలా సీదా మీద పెట్టేసుకోవాలి లైనింగ్, మనం వచ్చేసి కరెక్ట్గా పెట్టేసుకోండి క్లాత్, ఓకేనా. ఇలా పెట్టేసుకొని కుడుతూ రావాలి, ఓకేనా. ఒక 1/2 ఇంచ్ అంతా వదిలేసేయండి, ఖర్చుకి లోపల వైపు వదిలేసి మనం కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి, స్ట్రైట్ కుట్టు, ఓకేనా. చూసారు కదా, ఇలా కుడుతూ లాస్ట్లో కుట్టు అనేది తీసేసి థ్రెడ్ని అయితే కట్ చేసేయాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా కుట్టు అనేది వేసేసేయాలి. వేసిన తర్వాత ఇలాగ పట్టుకొని మనం తిప్పేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇలాగ తిప్పేసేయాలి. ఇలా తిప్పేసిన తర్వాత పై వైపు లైనింగ్ ఒరిజినల్ క్లాత్, అదే నెట్ క్లాత్ ఉంది కదా, మనం జాయింట్ చేసేసుకుంటే ఒక కుట్టు అనేది వేసేసుకుంటే అది జాయింట్ అయిపోతుంది అన్నమాట, జారకుండా, ఓకేనా. ఇలాగ కుట్టు వేసేస్తున్నాను కదా, అలాగే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు థ్రెడ్ని అయితే కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం తిప్పేసాం కదా, తిప్పేసిన తర్వాత ఇక్కడ పై కుట్టు అనేది వేయాలి. పై కుట్టు వేస్తే
కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట మనకి, ఓకేనా, జారకుండా, ఓకేనా. మనం ఎప్పుడైనా కానీ కరెక్ట్ కుడుతున్నప్పుడు క్లాత్ మనకి కరెక్ట్గా ఫినిషింగ్ టచ్ నీట్గా కనిపించాలంటే, కస్టమర్ పెరగాలంటే, అది ఏ కలర్ ఉందో థ్రెడ్ సేమ్ అదే విధంగా మనం థ్రెడ్ వేయాలి. అంటే దారాన్ని అయితే దారం కంటే తెచ్చుకొని కరెక్ట్ కలర్ వేసేసేయాలి. నెట్ క్లాత్కి అయితే ఇంకా మరీ దాంట్లో కలిసిపోయే విధంగా వేసేసుకోవాలి. చాలా నీట్గా ఉంటుంది అనమాట, ఓకేనా. కొందరు ఏమంటారంటే వేరే దారం వేసి ఏమవుతుందిలే, ఏం కాదులే అని అంటుంటారు. కస్టమర్ పెరగాలంటే మనం చేయాలి, కొన్ని పాటించాలి, ఓకేనా. ఇప్పుడు థ్రెడ్ని అయితే కట్ చేసేయాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో సైడ్ అయితే పైకుట్ అనేది వేసేసేయాలి. చూసారు కదా ఎంత నీట్, కుట్టిన తర్వాత తిప్పేసినట్టు కూడా లేదు, చూసారు కదా, చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట, ఓకేనా. సేమ్ ఇదే విధంగా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఇంకో సైడ్ పైకుట్ అనేది వేసిన తర్వాత ఇప్పుడు అంటే పట్టి తీసేసుకోవాలి, ఓకేనా. పట్టి తీసేసుకొని 2 సార్లు ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మనము 2 సార్లు ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి, ఓకేనా. ఇక్కడ కింది వైపు పై అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి ఉంది. దాంట్లో లోపలికి అయితే క్యాన్వాస్ అయితే ఉందన్నమాట, మనకు అవసరం లేదు, ఒక కుట్టు వేయాల్సిన కూడా అవసరం లేదనమాట, ఓకేనా. ఇలాగా థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి, ఓకేనా. కట్ చేసిన తర్వాత మనము ఇప్పుడు చూస్తారు కదా, మనం తిప్పేసినందుకు కింది పార్ట్కి మనం మళ్ళీ ఫోల్డింగ్ చేసి కుట్టవలసిన అవసరం కూడా లేదు, ఓకేనా. ఇప్పుడు రఫ్ చేసేసేయాలి. కింది పార్ట్కి పట్టి పెట్టేసి ఇలా రఫ్ చేసేసి కుడుతూ రావాలి స్ట్రైట్గా. మనం ఒకవేళ తిప్పేయకుంటే మనం ఫోల్డింగ్ చేసి క్రాస్ కుడతాం కదా లంగలాగా, మనం లోపల అక్కడ వరకు అయితే ఫోల్డింగ్ అయితే ఉంటుంది, కానీ కింది వైపు ఫోల్డింగ్ అయితే ఉండదు కదా, కింది వైపు పోగులు లేస్తూ ఉంటాయి. కొందరు నచ్చదు కూడా అలా ఉంటే ఓకేనా, ఎవరికైనా నచ్చదు అలా పోగులు వేసి. ఇక్కడ ఎక్స్ట్రా మిగిలిన పట్టి మనం కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అంతా ఉంచేసుకొని మనం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్, ఓకేనా. ఇలా ఫోల్డింగ్ చేసేయాలన్నమాట, వీడియో చెప్తాను కదా. ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. కింది పట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకొని రఫ్ చేసేసి థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి. మనం ఫోల్డింగ్ చేసేస్తాం కదా, ఇక్కడ పట్టి దగ్గర మళ్ళీ ఫోల్డింగ్ అనేది ఉంది, ఆ ఫోల్డింగ్ మీదనే మనం ఒక కుట్టు వేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట, ఓకేనా. ఇలాగైతే మనకి తొందర అయిపోతుంది. కొందరు ఏమవుతుందంటే ఒక కుట్టు తీసేసి పట్టి ఇలా కుట్టిన తర్వాత ఫోల్డింగ్ తర్వాత జాయిన్ చేస్తారనమాట, ఓకేనా. చూసారు కదా, ఇప్పుడు పట్టీని మనం కుట్టాల్సిన అవసరం లేదు, ఫోల్డింగ్ అనేది అయిపోయింది కదా ఆల్రెడీ. ఆ పట్టీని మనం ఇలాగా మనం జాయిన్ చేసేసుకున్నాం కదా కింది పాటు, ఇలా పట్టిని అది లోపలికి వెళ్ళే విధంగా పట్టి లోపలికి ఇలాగ ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట, ఓకేనా. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత కుట్టు అనేది వేసేసేయాలి, ఓకేనా. అది పైవైపు వెళ్ళాలి క్లాత్ వచ్చేసి, ఓకేనా. లోపల వైపు పట్టి లోపల వైపు వెళ్ళే విధంగా పెట్టేసి దాని మీదనే జాయింట్ ఉంది కదా, జాయింట్ మీదనే మనం కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. అంటే కింది పార్ట్ పట్టి పార్ట్ జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ మీదనే కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి, ఓకేనా. ఇలాగ వీడియో చూస్తున్నాం కదా, ఇలాగైతే కుడుతూ రావాలి. కొన్ని క్లాతెస్కి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇలాగ కొంచెం అంటే మనకి గుబ్బలాగా వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న ప్రిల్స్ పెట్టేసి కుడుతూ రావాలి స్ట్రైట్, ఓకేనా. నీట్గా ఉంటుంది మనకి. ఇప్పుడు లాస్ట్లో అయితే కరెక్ట్గా పట్టుకొని ఇలాగ రఫ్ చేసేసి లాస్ట్లో ఇలా రఫ్ చేసేసి థ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి, ఓకేనా. ఈ విధంగా అలా కట్ చేసాం కదా, చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో పట్టి కూడా మనకి, ఓకేనా. ఎక్కువ అయితే ముడత అయితే రాలేదు. ఇలా చూసారు కదా, ఇప్పుడు దీనికైతే జిబ్ అనేది అటాచ్ చేయాలి. అటాచ్ చేసే ముందు మనం ఫస్ట్ అయితే ఏం చేయాలంటే ఇలా కొలుచుకోవాలి. ఫస్ట్ జిబ్బు తీసేసుకొని వీడియో చూపిస్తాను కదా, ఇలాగా ఫస్ట్ పైన ఉన్న పట్టిని వదిలేసేయండి, ఓకేనా. పట్టి కింద నుంచి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగా వీడియో చూపిస్తాను, ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. జిబ్బుని కొంచెం పైన ఉంటుంది కదా ఎక్స్ట్రా జిబ్బు ఫోల్డింగ్ చేసుకొని కొలుచుకోవాలి. ఎక్కడి వరకు ఉంటుందో అక్కడికన్నా కొంచెం ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా వదులుకోవాలి. ఎక్స్ట్రా వదిలేసి జిబ్బు దాని అంటే ఓకేనా, ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా వదిలేసి ఇలాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మనం రఫ్ చేసేసి సైడ్ కుట్ అనేది వేసేసేయాలన్నమాట, ఓకేనా. ఇలా రెండింటిని పట్టుకొని స్ట్రైట్గా అయితే కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇదే కుట్టు మీద ఇంకో కుట్టు కూడా వేసేసేయాలి. చూపిస్తాను చూడండి. ఈ కుట్టు అయిపోయిన తర్వాత రఫ్ చేసేయాలి. లాస్ట్లో ఇలా రఫ్ చేసేసి థ్రెడ్ని అయితే కట్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ సైడ్ కుట్లు వేసినప్పుడు 2 కుట్లు వేయండి. అదే కుట్టు మీద ఇంకో కుట్టు వేసేసేయాలి, స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇలా చూసారు కదా, ఇలా రఫ్ చేసేసేయాలి. రౌండ్గా తిప్పేసేయాలి. ఒక కుట్టు పైన ఇంకో కుట్టు ఉంటుందన్నమాట, ఓకేనా. ఇప్పుడు సీదా పెట్టేసి అంటే తిప్పేసుకోవాలి. ఇలాగా అంటే ఉల్టా ఉంది కదా, సీదా మీద పెట్టేసుకొని ఇప్పుడు జిబ్బు తీసేసుకోవాలి. జిబ్బుని ఈ విధంగా పెట్టేసుకోవాలి. పాదం అనేది మార్చండి, ఓకేనా. సింగిల్ పాదం పెట్టేసుకోవాలన్నమాట. సింగిల్ పాదం వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనమాట.
లెఫ్ట్ సైడ్ సింగిల్ పాదం అయితే బాగా సెట్ అవుతుంది, రైట్ సైడ్ సెట్ అవుతుంది. కాకపోతే దీనికి జిప్ ఉంటుంది కదా, జిప్ సైడ్కి ఇదైతే కరెక్ట్ కుట్టు పడుతుంది అనమాట, లెఫ్ట్ సైడ్ వచ్చేసి. ఓకేనా, ఇలాగా జిప్ అనేది కింది పెట్టేసుకోండి, అంటే ఉల్టా వైపు కింద పెట్టేసుకోవాలి. పాదం అనేది సీదా మీద వచ్చే విధంగా పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఇక్కడ జిప్ మీద ఈ జిప్ని కొంచెం పైకి చేసేద్దాం, కుట్టు కరెక్ట్ పడుతుంది మనకి దగ్గరికి. సింగిల్ పాదం వల్ల ఏమంటే కుట్టు అనేది దగ్గర పడుతుంది జిప్ దగ్గరికి. ఓకేనా, ఎక్కువ వెడల్పు అనేది కనిపించదు మనకి. మనం స్కర్ట్స్ దగ్గర డబ్బా షేప్లో ఏ విధంగా అయితే కుడతామో సేమ్ యాస్టీజ్గా ఇక్కడ దీనికి జిప్ అటాచ్ చేసినప్పుడు సేమ్ అలానే డబ్బా షేప్లో వచ్చే విధంగా అయితే కుట్టు అనేది వేసేసాడు అన్నమాట. సూది కిందికే ఉండాలి, ఆ షేప్ రావాలంటే మనకి. సూది కింది పెట్టేసిన తర్వాత ఇప్పుడు కొంచెం రఫ్ చేయండి, ఇలాగా రఫ్ చేసేసారి కరెక్ట్గా పట్టుకోండి క్లాత్. ఓకేనా, జారకుండా పట్టుకొని రఫ్ చేసేసి ఈ విధంగా మళ్ళీ క్లాత్ దగ్గర పెట్టేసుకోవాలన్నమాట. వీళ్ళు చెప్తుంది కదా, ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి స్ట్రైట్గా, దగ్గర కుట్టాలన్నమాట. జిబ్బు దగ్గరికి పడుతుంది కుట్టు కూడా. ఇక్కడ లాస్ట్ మళ్ళీ ఆ జిబ్బుని ఇలా తీసేసేది, అంటే పది జిబ్బు ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది కదా లాస్ట్, అంటే ఫోల్డింగ్ స్టార్టింగ్ ఉంటుంది కదా ఎక్స్ట్రా వచ్చిన జిబ్బుకి, అది ఫోల్డింగ్ చేసేది. ఫోల్డింగ్ చేసి ఇలాగా ఆ ఫోల్డింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కుట్టు అనేది వేసేసి రఫ్ చేయాలి, అక్కడ వరకు స్టాప్ చేసేసి రఫ్ చేసేసి. ఓకేనా, ఈ విధంగా రఫ్ చేసేసి స్టాప్ చేసేసేయాలి, కుట్టు స్టాప్ చేసేసి మళ్ళీ ఒక కుట్టు అనేది వేసేసేయాలి సైడ్కి అనమాట. ఇలా ఉంది కదా, ఇక్కడ సైడ్కి రెండో కుట్టు వేయాలి, అది లేకుండా ఉండడానికి సైడ్కి ఈ విధంగా రెండో కుట్టును వేయాలి. సేమ్ యాజ్ ఇది ఫస్ట్ కుట్టు ఏ విధంగా వేసామో డబ్బా షేప్ వచ్చే విధంగా ఈ రెండో కుట్టుని కూడా సేమ్ అలానే మనం కుట్టు అనేది వేసేసేయాలన్నమాట. ఈ విధంగా అయితే తిప్పుతున్నాను చూసారు కదా, వీడియో చెప్పినట్టుగా అయితే అలానే తిప్పారనమాట. ఓకేనా, డబ్బా షేప్ వచ్చే విధంగా. లాస్ట్ రఫ్ చేసేసారు, ఇలాగా ఇలా రఫ్ చేసేసి థ్రెడ్ని అయితే కట్ చేసారనమాట. ఓకేనా, ఇలాగ లెహంగా ఈజ్ రెడీ. మీకు కటింగ్ స్టిచ్చింగ్ అయితే అర్థమైంది అనుకున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కంప్లీట్ కమెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఫ్రెండ్స్తో పాటు కూడా వీడియోస్ అయితే డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఓకేనా, లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే షేర్ అవుతుంది. సరే కదా, జిప్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. మనం జిప్ లేకుండా నాడ కూడా పెట్టుకోవచ్చు, అదొక రకం ఉంటుంది, ఇదొక రకం ఉంటుంది అనమాట. నాడ కూడా పెట్టేసాను, జిప్ అండ్ నాడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.